నల్గొండ జిల్లా శాలి గౌరారం మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ రవిపై రైతులు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. వివిధ రెవెన్యూ సేవలకు లంచాలు వసూలు చేస్తున్నారని, భూ రీసర్వేలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఇటీవల నిర్వహించిన భూ రీసర్వే అవగాహన సమావేశంలోనూ రైతులు ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై రెవెన్యూ అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మా తక్కెలపాడు గ్రామ రెవెన్యూ ఆర్ఐగా ఉన్న మొహమ్మద్ రఫీ అనే సారు తక్కెలపాడు గ్రామంలో రైతుల నుంచి అనేక మంది నుంచి అనేక విధాలుగా గూగుల్ పే ద్వారా ఇష్టం వచ్చినట్లుగా లంచాలు తీసుకొని పని చేయకపోగా, రెండో విషయం ఏంటంటే న్యాయం ఒకరికి ఉంటే న్యాయం ఇంకొకరు చేస్తుండు. పట్టాల విషయంలో చాలా మందికి మనం ఏం చేస్తాం సార్, ఒక ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలంటే చుట్టుపక్కల రైతులని మరి గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకొని వచ్చి ఇది వీళ్ళదా కాదా చేయాలి. కానీ అట్లా చేయకుండా ఏదో ఒకరికి డబ్బులు తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల అండదండలతోటి ఆ కబ్జా పొజిషన్ లేకున్నా పొజిషన్ లో వేరే పొజిషన్ చూపించి ఇదే మా పొజిషన్ అని చెప్పి అక్రమ పట్టాలు చేయడానికి అనేక అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు ఆయన నోరుకు దానికి అనేక విధాలుగా ఎక్కలేదు. ఇక అది పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి అన్యాయంగా న్యాయం ఉండే రైతులకి కాకుండా అన్యాయం రైతులకి పట్టాలు చేసే పని చేస్తున్నాడు. అదే కాకుండా అనేక రకాల షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి మరి ఇతర ఏ చిన్నదానికి కూడా ఆయన పైసలు ఇస్తేనే పని, పైసలు లేకపోతే పని చేయటం లేదు. మా తక్కెలపాడు గ్రామ రెవెన్యూ ఆర్ఐగా ఉన్న